నమస్కారం ఫ్రెండ్స్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంటేనే డిఫరెంట్ జనర్స్. గతంలో వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్, మక్కా వంటి ప్రయోగాలు చేసిన వరుణ్ తేజ్ ఇప్పుడు అసలు ఎవరూ ఊహించని క్రేజీ ప్రాజెక్ట్తో మన ముందుకు వస్తున్నారు. అదే కొరియన్ కనకరాజు. అసలు ఈ టైటిల్ ఏంటి, ఇండియాకు కొరియన్కు ఉన్న కనెక్షన్ ఏంటి, ఈ విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమాకు మన టాలెంటెడ్ డైరెక్టర్ మేరపాక గాంధీ కథా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక ఇండో కొరియన్ హారర్ కామెడీ ఫిలిం. ఇప్పటి వరకు మన తెలుగులో చాలా హారర్ కామెడీస్ చూసాం, కానీ కొరియర్ బ్యాక్డ్రాప్తో వస్తున్న ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం. టైటిల్ వినడానికి వెరైటీగా ఉన్న సినిమాలో మాత్రం నవ్వులు భయాలు గ్యారంటీ అని తెలుస్తుంది. ఇక సినిమాలో వరుణ్ తేజ్తో పాటు కామెడీ కింగ్ సత్య కీలక పాత్ర నటిస్తున్నారు. సత్య ఉంటే ఆ కామెడీ డోస్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. హీరోయిన్గా అశోకవనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ నటిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తుండడం విశేషం. తమన్ రీసెంట్ ఫామ్ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతుంది. యువి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అత్యధిక భారీ బడ్జెట్తో రిచ్ విజువల్స్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మేర్లపాక గాంధీ మార్క్ హ్యూమర్, వరుణ్ తేజ్ మేకోవర్ మరియు ఇండో పాక్ థీమ్ ఇవన్నీ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర కొత్త ట్రెండ్ సెట్ చేసేలా అనిపిస్తుంది. మరి మీరు వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు కోసం వెయిట్ చేస్తున్నారా, లేక సత్య కామెడీ కోసం మీకు చూస్తున్నారా? కామెడీ టైమింగ్ మీకు నచ్చుతుందా? కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.